కొన్ని విషయాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరము లేఖనాల్లో నుండి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో ఒక వ్యక్తిని మనం అంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. 4వ అధ్యాయం 10వ వచనం. ఎబేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఆ సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండు దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి అతడికి దయచేసను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాని మహాకృపను బట్టయా నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి మేమందరము కలిసి నీ మాటలు ధ్యానించబోతుండగా నా నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకరణగా మలచమని యేసునామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని శక్తిని కొంతమంది మటుకే చూడగలరు, దేవుని శక్తిని కొంతమంది మటుకే చూడగలరు అనే విషయాన్ని ఈ దినాన్ని మనం ఒకసారి లేఖనాల్లో నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం కదా. రాయబడిన ఆ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎబేజు దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా ఆ లేఖనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెడుతూ ఉన్నారు. ఏమని మొరపెడుతున్నారు? నిశ్చయముగా నన్ను ఏం చేయి, నువ్వు ఆశీర్వదించు. ఆశీర్వదించడమే కాదు, ఎలా ఆశీర్వదించాలి? నా సరిహద్దులు ఏం చేయాలంట? విశాలపరచు అని దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దినాలు మనం కూడా ఈ చక్కటి ప్రార్థనలోనున్న ఆ మాటలు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎబేజు గారు చక్కటి ఆ ప్రార్థన చేస్తా వచ్చాడు. ఏమని చేస్తున్నాడట? సరిహద్దులు ఏం చేయాలి? ఆయన విశాలపరచు ప్రభువా కదా. తన సహోదరులు అందరికంటే ఆయన దీవించబడడానికి కారణం ఏమిటి అని అంటే ఈ ప్రాముఖ్యమైన ప్రార్థనే. ఈ ప్రాముఖ్యమైన ప్రార్థనే తన సహోదరులు అందరికంటే ఎక్కువగా దీవించబడడానికి కారణము ఆయన చేసిన ఆ ప్రార్థన. ఏమైనా ప్రార్థన చేశాడట ఆయన? నన్ను దీవించు అని అందరూ అంటున్నట్టుగా అనలేదు, కానీ ఏమంటున్నాడు? నా సరిహద్దులు ఏం చేయను ఆయన? విశాలపరచు. నా సరిహద్దులు ఏం చేయి, నీవు విశాలపరచు అని చక్కటి ఆ ప్రార్థన బట్టి దేవుడు అంతగా ఆయన్ని ఆశీర్వదించడానికి కారణం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. మనందరం కూడా ప్రభువా మమ్మల్ని దీవించు అని మామూలుగా చేస్తూ ఉంటాం కదా. ఈయన కూడా అట్లాగే చేశాడా లేదా ప్రార్థన? ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుని గురించి మర్రపెట్టి నన్ను నిశ్చయముగా ఏం చేయి, ఆశీర్వదించు. అయ్యా నన్ను ఆశీర్వదించు. ఆశీర్వదించడమే కాదు, నేనేమవ్వాలి? విస్తరించబడాలి. నేను విస్తరించబడాలి అని అంటే నువ్వు నా సరిహద్దులు ఏం చేయాలి? విశాలపరచాలి. అయ్యా నువ్వు నా సరిహద్దులు విశాలపరచు అని ఆయన చక్కటి ప్రార్థన ఎబేజు గారు అక్కడ చేసినట్టుగా లేఖనాలు బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. అది ఎబేజు గారు చేసిన ప్రాముఖ్యమైన ప్రార్థన ఎంతో లోతైనది, ఎంతో విలువైనదిగా ఆ దినాన్ని మనము లేదా ఈ దినాన్ని ఈ లేఖనాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆయన మిగతా వారి కంటే ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి కారణము ఈ ప్రాముఖ్యమైన ప్రార్థనే. ఇక ప్రాముఖ్యమైన ప్రార్థనే అనే విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేవునితో చెప్తుంటున్న మాటలు అంటే అక్కడ రాయబడలేదు, కానీ మనం అర్థం చేసుకోవడానికి ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాం కదా. ఆయన అంటా ఉన్నారు, ఆ తల్లి నన్ను ఏమని పేరు పెట్టింది? వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. ప్రభా నేను ఆ వేదనలోనే ఉండిపోకూడదు, ఆ పేరుకు తగినట్టుగానే నా జీవితము బ్రతుకుతున్న కాలం అంతా కూడా వేదనతోటే నేను ఉండిపోకూడదు, ఆ జీవితము మారాలి నాయనా అని దేవునికి మొరపెడుతూ ఆయన చక్కటి ఆ మాటని జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. నా జీవితము వేదంతో ముగించిపోకూడదు నాయన. ఇశ్రాయేలు దేవా నన్ను ఏం చేయి, నీవు నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచు. అంటే చాలాసార్లు కొంతమంది అంటా ఉంటారు కదా, ఈ తల్లిదండ్రులు ఏం చూసి పెట్టారో కానీ నీ పేరు తగినట్టుగా నీ బతుకు చెప్పాలి. బాగుంటే అలాగే ఉంటుంది, ఏడిసినట్టు ఉంటే ఏడిసినట్టే ఉంటుంది అంట. అది ఎబేజు గారి తల్లి ఏమని పెట్టారో
వేదన పుత్రుడు, వేదనతో కన్నాను వేదన పుత్రుడు అని పేరు పెట్టింది కనుక ఆయన అదే పేరుతో ఉండడానికి ఆయన ఇష్టపడలా, అదే పేరుతో ఉండడానికి ఇష్టపడలా. ఈ దినాలు మనం కూడా చాలాసార్లు లేదా పిల్లలకి చెప్తా ఉంటాం, ఎవరైనా ఏదైనా అన్నారనుకో, అలాంటే బట్టి నువ్వు అయిపోతావా, కాదు కదా, నువ్వు పట్టుదలతో చదివావు అనుకో, నువ్వు కష్టపడి పని చేసావు అనుకో అని వాళ్ళని ఏం చేస్తాం, మోటివేట్ చేసి వాళ్ళని బలపరిచి ప్రోత్సహించి అబ్బే అలాంటే మటుకు అవ్వదు మనము అన్నది ఎలాగైతే నేర్పిస్తామో, ఎబ్బేజు కూడా మరి అట్లాగే దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభా, ఆ తల్లి నాకు వేదన పుత్రుడు అని పేరు పెట్టింది, నేను ఆ వేదనతోటి ఆ బ్రతుకుతోటి ఆ పేరుకి తగినట్టుగానే నా జీవితము ఉండకూడదు, నన్ను నువ్వేం చేయి, నిశ్చయముగా నువ్వు నన్ను ఏం చేయాలి, ఖచ్చితంగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఎట్లా ఆశీర్వదించాలి? నా సరిహద్దులు విశాలపరుస్తూ ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరుస్తూ ఆశీర్వదించాలి. దీవించామంటే అక్కడ ఉండిపోతాం, అట్లా కాదు. నేను ఆ సరిహద్దులు ఏమవ్వాలి, ఆ బ్లెస్సింగ్స్ ఏమవ్వాలి, విశాలపరుస్తూ ఉండాలి. ఏదో ఒక సంవత్సరం దీవించబడి లేదా కొన్ని నెలలు దీవించబడితే కాదు నా బ్రతక, అట్లా ఉండకూడదు. అంటే మనకు అర్థమయ్యే భాషలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నన్ను కూడా దీవించాడండి, దేవుడు బహుగా వారిని ఆశీర్వదించాడు, అప్పటి వరకు బాగానే ఉన్నారు, తర్వాత అక్కడితో అయిపోయింది అన్నట్టుగా ఉండకూడదు. అర్థమైందా? మన దేవుడి మందిరానికి వెళ్తున్నాము, దేవుడిని ఆరాధిస్తున్నాము, దేవుడిని కలిగి ఉన్న బిడ్డలుగా మనం ఉన్నాం కనుక ఎట్లా ఉండాలి, దినదినము విస్తరించబడుతూనే ఉండాలి తప్ప ఆ నెలలో వాళ్ళు బాగానే ఉన్నారు, తర్వాత మళ్ళీ అయిపోయింది. వాళ్ళది నా ఉపవాస ప్రార్థన చేస్తున్నంతసేపు బాగానే ఉన్నారు, తర్వాత మళ్ళీ అయిపోయింది. ఆ కొన్ని నెలలే, ఆ కొన్ని సంవత్సరాలే అన్నట్టుగా మన జీవితాలు ఉండకూడదు. మన ఆశీర్వాదాలు ఏమవ్వాలి, విస్తరించబడుతూ ఉండాలి. ఈ బిడ్డలు కూడా దాన్ని ఏమవ్వాలి, ఫార్వర్డ్ చేసుకుంటూ దాన్ని నీ బిడ్డలు కూడా ఆస్వాదిస్తూ నీ బిడ్డలు కూడా దాన్ని అనుభవిస్తూ ఉండే దీవెనలు పొందుకోవాలి. అదే దినాన్ని మనం చేసే ప్రార్థనలు ఎట్లా ఉంటున్నాయో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, నేను ఉన్నంతకాలం వీళ్ళకి ఏ లోటు లేకుండా ఉంటే చాలు, ఆ తర్వాత ఏం చేయాలి, వాళ్ళ భక్తి మీద వాళ్ళ ఆధారపడిన దాని మీద అనుకోండి. నువ్వు నన్ను దీవిస్తే ఎట్లా ఉండాలి, తరతరాల వరకు ఆశీర్వాదకరంగా ఉండాలి, తరతరాలకి దీవెనకరంగా ఉండాలి. దినాన్ని మనం కూడా మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చెప్తున్నా, కొంతమంది దేవుని యొక్క శక్తిని చూడగలుగుతారు, కొంతమంది దేవుని యొక్క శక్తిని చూడగలుగుతారు. ఇలాంటి కొంతమంది దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తిని అనుభవించగలిగిన వాళ్ళు, ఆ శక్తిని తెలుసుకొని ముందుకు ఆశీర్వాదంలో ముందుకెళ్ళిన వారిని కొంతమంది నేను చూస్తాం. వాటిలో ఎఫెసీ గారు కూడా ఒకరు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన్ని దేవుని మాటలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే ఆయన చక్కటి ప్రార్థన ఆయన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమనంటున్నాడు, అయ్యా నా తల్లి నాకు పేరు పెట్టినట్టుగా నా జీవితము వేదనతో వెళ్ళిపోకూడదు, నిశ్చయంగా నువ్వు నన్ను ఏం చేయాలి, ఆశీర్వదించాలి. అంతేకాదు కదా, నా సరిహద్దులు విశాలపరచాలి ప్రభా, విశాలపరచున ఆయన నా సరిహద్దులు ఏం చేయి, నువ్వు విశాలపరచు ప్రభా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కదా. మనం అందుకనే సమృద్ధిని జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాము, నిజమే కదా. ఆ జీవితం ఎక్కడి వరకు, అక్కడతో అయిపోతుందా, మనతో అయిపోద్దా, కాదు. ముందుకు తీసుకెళ్ళవలసిన పరిస్థితులు మనకున్నాయి అనే మాటలు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనలో చాలా మంది మనకి సరిహద్దులు వేసేసుకుంటే ఇక్కడ ఇలా ఉంటే జాలే అని అనుకుంటాం. అవునా కదా, ఏమనుకుంటాం, తినడానికి తిండి, తర్వాత బట్ట, ఉండడానికి ఉండి, ఇంకా ఎందుకు ఏ ఈఎంఐలు లేకుండా, అంటే ఏ అప్పుల బాధలు లేకుండా ఉన్నదాంట్లో దీని హ్యాపీగా ఉంటే చాలు నాయనా అని అనుకుంటాం. కానీ ఈయనేమంటున్నాడు, నువ్వు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు ఏం చేయాలి, విశాలపరచబడాలి. అంటే ఇక్కడతో అయిపోదు, నేను ఇంకా దీవించబడాలి. ఆ తరతరాలు కూడా ఏమవ్వాలి, దీవించబడేటట్లుగా నన్ను ఏం చెయ్యి, ఆ సరిహద్దులు విశాలపరచు. అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ వరకే బార్డర్ గీసేసుకొని ఇక్కడ ఇలా ఉంటే చాలే జీవితం అని అనుకుంటున్నాం. అది దాటి బయటకు వస్తేనే కదా అసలైన ఆశీర్వాదాలు ఏంటి అన్నది తెలుస్తాయి, అసలు నువ్వేంటి అన్నది తెలుస్తూ ఉంటారు. మనం బార్డర్ గీసేసుకొని ఇక్కడ ఉంటే చాలు అని అంటే అక్కడ ఏం తెలియదు మనకి. 4 గోళ్ళ మధ్యలో ఉన్నాం అనుకోండి, ఏం తెలుస్తుందో మనకి, ఏం తెలియదు. ప్రపంచం తెలియాలి, అసలు ఏంటి ఆ ప్రపంచం అన్న తెలియాలి అంటే 4 గోళ్ళు దాటి బయటకు వస్తాయి నీ ఆశీర్వాదాలు కూడా. అంతే మనం కూడా ఏమంటాం, ప్రభా నేను నా బిడ్డలు నా కుటుంబం మా వాళ్ళు ఇవి ఇట్లా ఇలా ఇవి ఉంటే చాలు అని అంటాం. దాని దగ్గర చక్కగా అన్నట్లే మా సరిహద్దులు ఏం చెయ్యి, విశాలపరచు.
విశాలపరచు, మా సరిహద్దులు విశాలపరచు అని దేవునికి ప్రార్థన చేస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. ఒక భూమి కొనుక్కున్నాం అనుకోండి, లేదా ఒక వ్యాపారం స్టార్ట్ చేసాం అనుకోండి, అక్కడే ఆ చిన్నతోటి ఆ వచ్చే ఆ 50 మందో 100 మందో వస్తే జాలే, మనకి పెట్టుకుంటుంది లాభం వస్తుంది జాలే అనుకుంటామా, ఏమంటాము? అది వ్యాపారం అండి కదా. వ్యాపారాన్ని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించిన, మరి మనం ప్రార్థన ఎందుకు అలా చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? మనకి మనమే ఒక బోర్డర్ వేసేసుకున్నాం, సరిహద్దు వేసేసుకొని ఇంకేం పెంచాలి ఆయన, ఒక సొంత ఇల్లు కదా, కొంత బ్యాంక్ బ్యాలెన్స్, ఏ రోగాలు గీగాలు లేకుండా మంచి ఆరోగ్యం, అవును కదా. ఎవరి మీద ఆధారపడకుండా మాకు అంటే ఒక స్థాయి సొసైటీలో మాకు అంటే ఒక గుర్తింపు అంటే చాలా, దానికి మించింది ఏమక్కర్లేదు. అంటే నీ దేవుడు అక్కడ వరకే ఇవ్వగలడా, అంతకు మించి ఇవ్వలేడా? ఎబ్బేసుకు తెలుస్తుంది కనుక ఆయన ఏమంటున్నాడు? నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించు, అంతేకాదు ఏమంటున్నాడు తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తూ, నా సరిహద్దులు విశాలపరచు ఆయన. ఇక్కడే అంటే నేను ఇక్కడ ఉన్నవాడిని ఇక్కడే ఉండిపోకూడదు, ఏమవ్వాలి? విశాలపరచుకోవాలి. అంటే దేవుడు ఏంటో, ఆయన శక్తి ఏంటి ఎవరికి తెలుసు? ఆయనకి తెలిసింది కనుక ఆయన అట్లాంటి ప్రార్థన చేస్తాడు. మనమేమనుకుంటున్నాం, నువ్వు ఇక్కడ వరకే చేయగలవు ప్రభు, ఇది చేస్తే చాలే అన్నట్టుగా మనం ఏం చేస్తున్నాం, ఒక గీత గీసేసుకొని ఇక్కడ ఎన్ని జరిగితే చాలే అని అనుకున్నాం. ఆయన ఏమంటున్నాడు, ఆ గీతను ఏం చేయి, ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపో, ఆ గీతని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపో. ఈ బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, చిన్న వడ్డీ కూడా పెట్టుకున్న వాడు బిజినెస్ బాగా జరిగితే ఏమవుతుంది, దాన్ని పెద్ద జాతర ఇదే చాలే అని అనుకుంటున్నా. దేవుడు ఎరిగిన బిడ్డవు కనుక ఇవి వచ్చే ఆశీర్వాదాలు కూడా ఎలా ఉండాలి, దినదినము విస్తరించబడుతూ ఉండాలి. నువ్వు రోజు ఒకలాగే ఉండవుగా, అవునా కదా, అవునా కదా. దేవుని దగ్గర మంచి మనం దేవుని దగ్గర నుంచి మనం తీసుకుంటున్నప్పుడు ఏం అడుగుతాం? ప్రభా పోయిన సంవత్సరం ఇలా బర్త్డే ఎట్లా చేస్తాము, ఈ సంవత్సరం కూడా అలాగే చేయాలంటామా, ఇంకా బాగా చేయాలంటామా? మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు అట్లాగే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీకు ఎట్లా ఇస్తాడు? నువ్వు ప్రార్థన ఎంత అయితే ఎక్కువగా చేస్తూ ఉంటావో అంతగా ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటాం. అప్పుడు మీరు అంటూ ఉంటారు, దేవుడికి తెలియదు ఏంటంటే, దేవుడికి అన్నీ తెలుసు కదా. అందుకే బైబిల్లో ఇంకో మాట కూడా ఉంది, ఏమని? అడుగుడి అడిగితే ఇస్తాను, అంటే అడిగితే ఇస్తాను. ఎబేషులాగా నువ్వు కూడా అడిగితే నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇదిగో ప్రభా, లోకం అంతా నాకు ఒక పేరు పెట్టింది, ఆ పేరు తగినట్టుగా నా జీవితం కూడా అట్లాగే అయిపోతుంది. ఏం ముట్టుకున్నా ఏం చేసినా కదా, ఎంత కష్టపడుతున్నా నా జీవితం ఏం లాభం లేదు. కానీ నేను నీకు మొరపెడుతున్నాను, నేను నిజదేవుడికి, పరిస్థితులు తారుమారు చేయగలిగిన గొప్ప దేవుడివి అని నీవు కూడా ఎబ్బేసులాగా ప్రార్థన చేయగలిగితే నీ పరిస్థితులు కూడా మారతాయని మారమా. కానీ మనం ఏం చేస్తున్నాము, ఒక బార్డర్ వేసేసుకొని ఒక సరిహద్దు గీసేసుకొని, ప్రభా ఎవరితో నాకు వద్దు, నేను నా కుటుంబం మేము బాగుంటే చాలు. నేను ఇక్కడి నుంచి స్థుతిస్తున్నా, ఎక్కడి నుంచైనా స్థుతించడమే కదా కావాలి. ఇంకా ఏం చెప్తాము? ఇలాంటిదప్పుడు మనకంటే కింద వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటా, అది ఇంకా అట్లా చేయట్లేదు, ఇంకా ఎట్లా చేయట్లేదు, ఇంకా ఎట్లా చేయట్లేదు, మేము ఇంకా తెచ్చుకునే వెళ్తున్నాం, అన్నాయి కదా. మరి నీకంటే చేసిన ఎక్కువ మంది అంటే వాళ్ళని ఎందుకు పోల్చుకో? దాన్ని దేవుడి మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని దేవుడి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. ఎఫెసీకి తెలిసేమో దేవుడి వాక్యం బాగా. 40 సంవత్సరాల నుంచి ఇదే ప్రార్థన చేస్తానంటే విస్తరించబడతా ఉన్నాడు, దీవించబడతా ఉంటున్నాడు. బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు 50 వచ్చేటప్పటికి లోకపరంగా ఏమంటాం? జూబిలీ. బైబిల్ ప్రకారంగా 50 ఏమంటారు? అంటారు, అలాంటివన్నీ అడుగుతారని ముందు చెప్పుకుంటే నా ఏమీ గారు మేము కూడా బైబిల్ అట్టా ఇట్టా తిరగేసి ఇలాంటి ఎన్ని పాస్టర్ గారు అడుగుతారని మీరు చెప్పుకుంటే వీళ్ళందరూ సిద్ధపడి వచ్చింది. మరి మీరేమో వాక్య వినేద్దరు కదా, తర్వాత అయిపోతుంది అని అంటే అలా వినేసి వెళ్ళిపోవడమే కదా అని వచ్చేస్తున్నారు. ఒకసారి తీద్దామా? లేవియాకాండము 27వ అధ్యాయము 50 బైబిల్ ప్రకారంగా సునాద సంవత్సరం అంటారు. 50 సంవత్సరాలు అయిపోయింది అంటే గోల్డెన్ జూబ్లీ అంటాం కదా. బైబిల్ ఏమంటారు? సునాద సంవత్సరం అంటారు. 24వ వచనం 27 లేవియాకాండం 27వ అధ్యాయం 24వ వచనం. సునాద సంవత్సరమున ఆ భూమి ఎవరిని పితార్జితమైనదో
వానికి అనగా ఆ ఫలము అమ్మువానికి అది తిరిగి రావాలను. ఇక్కడ ఏంటంట, ఎవరిదైనా ఇప్పుడు ఎఫ్ఎస్ ఏమవుతున్నాడు, విస్తరిస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు మన అందాక చెప్పుకున్నట్టుగానే మామూలుగా చిన్న స్థలం కొనుక్కున్నాడు, అక్కడ చిన్న వ్యాపారం చేశాడు, లాభం వచ్చింది. లాభం వస్తే ఏమవుతుంది, ఆ పక్క స్థలం కూడా ఖాళీగా ఉందనుకోండి, కొంటారా కొనరా, దాన్ని కూడా కొంటాను. అలాగ అన్నీ కొనుక్కుంటూ 40 సంవత్సరాలు హ్యాపీగా బతికేశారు అనుకోండి. ఇప్పుడు 50 సంవత్సరం వచ్చింది. ఏ సంవత్సరం అంటే అక్కడ ఏమన్నారు కదా, ఆ సంవత్సరం 50 సంవత్సరం వచ్చినప్పుడు ఏమవ్వాలట, ఇంతకాలం నీకు ఏ ఆస్తులు ఉన్నాయో అవన్నీ నీయే. కానీ 50 సంవత్సరంకి వచ్చేటప్పటికి అది నీది కాదట. ఎవరి దగ్గర కొనుక్కున్నామో వాళ్ళకి ఇచ్చేయాలట. ఎవరు కొనుక్కున్నామో వాళ్ళదే అయిపోతుందట. అందుకని అర్థమవుతుంది ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను. ఎఫెసీ ఏమని ప్రార్థన చేశాడు, నిశ్చయం గనువు నన్ను, అది కాదు మ్యాటర్. మనకి ఇప్పుడు ఏం కావాలి మ్యాటరు చెప్పండి, దేని గురించి కదా. అంటే ఏంటి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ఎఫెసీ గారు, నా సరిహద్దులు విశాలపరుచు. అక్కడే ఉండిపోయామనుకో ఏమైపోతాయి, సునాద సంవత్సరం వచ్చేటప్పటికి ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నారో వాళ్ళది అయిపోతాయి. గనక ప్రభువా నన్ను ఏం చేయ, నువ్వు విశాలపరుచుకుంటూ వెళ్ళిపో. అంటే ఒకవేళ వాళ్ళకి వెళ్ళిపోయినా ఈ తక్కిని ఉన్నాయి కదా, ఇన్ని ఎవరే అవుతాయి, ఈయన అయిపోతాయి, తరతరాలకు వచ్చేస్తాయి. కనుక యుక్తంతో జ్ఞానంతో చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలి, ఏదో అడిగేసాం లేకపోతే అప్పుడు ఏదో ఆవేశంలో అడిగేసాం, ఆవేశంలో దేవునికి మొక్కేసుకున్నాం కదా. అందుకే అంటా ఉంటాను కదా, బాగా ఆనందంగా ఉంటున్నప్పుడు, బాగా దుఃఖంలో ఉంటున్నప్పుడు ఏ ప్రమాణాలు చేయకూడదు, ఏ మాటలే ఇవ్వకూడదు. బాగా ఆనందంగా ఉన్నావు అనుకో, వచ్చి ఎవరన్నా బాగా సంతోషంగా ఉన్నప్పుడు అది ఇది అన్న చేసేద్దాం ఇచ్చేద్దాం అంటారు. తీరా పరిస్థితి వచ్చేటప్పటికి మన దగ్గర జోకులు గాలి. దుఃఖంలో ఉంటున్నప్పుడు కూడా అనేస్తూ ఉంటాం, ప్రభా ఇదిగో నాకు ఇది ఇన్ని చెల్లి తప్పితే ఇలా చేసేస్తాను అలా చేసేస్తాను. తీరా తప్పించిన తర్వాత 2 దినాన్ని జ్ఞాపకం చేసుకుని ఉద్యోగం రానంతసేపు ప్రభా ఉద్యోగం అంట. తీరా ఉద్యోగం వచ్చాక ఆదివారం కూడా ఖాళీ ఉండట్లేదండి, ఓ పూట కూడా ఖాళీ ఉండట్లేదండి కదా. అంటే ఇప్పుడు దేవుడితో ఏం చేసావు, ప్రమాణం చేసావు, ప్రభు ఇచ్చేస్తే నేను అంత చేస్తాను ఇంత చేస్తాను అంటాం. ఏదో దుఃఖంలో ఉంటున్నప్పుడు కూడా ఇంత లేదు అంత లేదు అంటావు. తీరా దుఃఖం అయిపోయాక అందుకే అంటాను, బాగా సంతోషంగా ఉంటున్నప్పుడు, బాగా దుఃఖంగా ఉంటున్నప్పుడు కూడా ఇప్పుడు మాటలు ఇవ్వకూడదు, ప్రమాదం అయ్యి. ఎఫెసీ కదా యుక్తితో జ్ఞానంతో చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఆ సరిహద్దులు విశాలపరచు ప్రభువా. ఇక్కడ మన సంఖ్యాకాండంలోనే మనం చదువుకున్నాం, సారీ ఏవే కాండంలోనే మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము, సునాద సంవత్సరము ఆ భూమి ఎవరిని పిత్రార్జితము వానికి అనగా ఆ ఫలము అమ్మి వానికి తిరిగి ఇవ్వవాళ్ళని. ఎవరి దగ్గర అయితే నువ్వు గొలేసుకున్నావో 50 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ నువ్వు వాడికి ఇచ్చేయాలి కదా, అది ఆడిదే అయిపోతుంది కదా. ఇది తెలిసిన విషయాన్ని ఎఫెసీ గారు ఏమంటున్నారు, నా సరిహద్దులు ఏం చేయాలన్నా విశాలపరుచు. దేవుని మాటని మన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. ఆ పొలము అమ్మేసి వారికి తిరిగి ఇచ్చేయాలట. మరి బైబిల్ ఈ మాట ఉంది కదండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీకు ఇచ్చి ఉన్నాను కదా. చాలమ్మా, మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము కూడా నేను మీకు ఇస్తున్నాను అని అంటే ఏం చేయాలి, ఇప్పుడు అడుగు పెట్టాలి, అవునా కదా. నీకు ఇస్తున్నాను అని అంటున్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే అది నీది అవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళాలా లేదా, ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళాలి. ఇశ్రాయేల్ ప్రజలు అక్కడికి వెళ్ళాలి అని అంటే వారికి అక్కడ ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి కదా. 7 జాతులు వారు అక్కడ వారికి అడ్డంగా కనిపిస్తుంటున్న పరిస్థితులు కనిపిస్తాయి. వాళ్ళు వీళ్ళకంటే బలమైన వాళ్ళు, జ్ఞానవంతమైన వాళ్ళు, వీళ్ళకంటే శక్తివంతమైన వాళ్ళు. వీరిని దాటుకుని అక్కడికి వెళ్ళాలి. దేవుడు అంటున్నారు, మీరు అక్కడికి వెళ్తే ఆ స్థలం మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం కూడా మీదేనయ్యా అని దేవుడు చెప్తుంటున్న ఆ మాటలు మనము జ్ఞాపకం చేయాలి. ఈ దేవుడు సరిహద్దులు గీసేసుకొని ఉండిపోతే నేను ఏం చేయలేదు. ఆ సరిహద్దులు దాటి నువ్వు వస్తే కానీ నీ కంఫర్ట్ జోన్ బయటకు వస్తే నీకు ఇంకా గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్న దేవునిగా ఉన్నాడనే మాట జ్ఞాపకం చేస్తున్నాను కదా. పక్షిరాజు తన పిల్లకి ఎగరడం నేర్పించేటప్పుడు ఏం చేస్తుంది, తనకుంటున్న గూడిని
అదే చెదరగొట్టేస్తుంది. ఆ చెదరగొట్టడాన్ని బట్టి ఏమవుతుంది పిల్లలకి, నేను ఎగరగలను అని తెలుస్తుంది, నేను ఎగరగలను అని తెలుస్తుంది. అన్నీ అక్కడే పెట్టేస్తే అదేమనుకుంటుంది, మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు కదా, తీసుకొస్తారు పెడతారు, తిన్నాము, ఇక్కడ బొబ్బున్నాం. దానికి రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కలతోటి ఎక్కడి వరకు ఎగరగలను, ఆకాశంలోకి ఎగరగలను అన్న సంగతి దానికి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది, ఆ గూడి చెదరగొట్టేస్తే అప్పుడు దానికి నాకు 2 ఉన్నాయి, దీన్ని కదుపుతా ఉంటే నేను ఏమవ్వగలను, పడిపోకుండా గాల్లో ఎగరగలను అని తెలుస్తుంది. ఇది నన్ను మనం కూడా అంతే, మనకి అంటూ ఒక కదా సరిహద్దు గీసేసుకొని దేవుని కృపను బట్టి అని అనేసి దానికి ఒక పేరెట్టేసి, ప్రభా ఇక్కడ వరకు ఉంటే చాలు నాయన, ఇవి ఇలా బ్రతికితే చాలు నాయన, ఇవి ఇలా ఉంటే చాలు నాయన అని మనమే వేసేసుకుంటున్నాం. కానీ అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, అందుకే పదే అంటున్నాను, కొద్దిమంది మట్టుకే దేవుడి యొక్క శక్తిని చూడగలుగుతున్నారు, తెలుసుకోగలుగుతున్నారు. వాళ్ళలో ఎబ్బేజు కూడా అప్పుడు అది తెలుసుకున్న ఆయన ఏమంటున్నాడు, నా సరిహద్దులు ఏం చేయను ఆయన, విశాలపరచు ప్రభా, మా వల్ల కాదు నాయన అని అనట్లేదు. నీ వల్ల ఏదైనా అవుతుంది, నా వల్ల కాదు కానీ, బైబిల్ అందుకే చక్కటి మాట ఉంటుంది కదా, మా వల్ల కాదు కానీ నీ ఆత్మ ద్వారా సమస్తము సాధ్యమే. అది నీ వల్ల అయ్యా, మేము బలహీనులమే, కానీ నీవు మాకు తోడై ఉంటే మేము బలవంతులు అయిపోతాం, మేము శక్తివంతులు అయిపోతాం. మా ఆశీర్వాదాలు కూడా అట్లా ఉంటాయి. అది అర్థం చేసుకున్నాడు ఎబ్బేజు. మా తల్లి నాకేమని పేరు పెట్టింది, దుఃఖపుత్రుడు, వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. ఆ బతుకు అంతా కూడా ఆ వేదంతో వెళ్ళిపోకూడదు. సర్లే నాయన, ఆ తల్లి ఏదో ప్రార్థన చేసి ఏదో మొత్తంగా పేరెట్టేసింది, సర్లే అని అనుకోలేదు ఆయన. నేను అలా ఉండకూడదు, ఆ పేరుకు తగినట్టుగా నా జీవితం ఉండకూడదు. నిశ్చయంగా నువ్వు నన్ను ఏం చేయాలి, ఆశీర్వదించాలి. అంతేకాదు ఆశీర్వదించడమే కాదు, నా సరిహద్దులు ఏం చేయాలి, విశాలపరచు ఆయన. అంటే ఇది నన్ను మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా ఏదో పుట్టాంలే, ఏదో అయిపోయింలే అన్నట్టుగా ఎబ్బేజు తీసుకోలే. ఆయన మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 1 నుంచి 3 అధ్యాయాల వరకు పరిస్థితులు ఒకలాగా ఉన్నాయి. 1 నుంచి 3 అధ్యాయాలు పరిస్థితులు ఒకలా ఉన్నాయి. ఎబ్బేజు దగ్గరకు వచ్చేసేటప్పటికి పరిస్థితులు మారినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు వచ్చేటప్పటికి ఎబ్బేజు పరిస్థితులు మారిపోయినాయి. సరిహద్దులు ఏమవుతున్నాయి, విశాలపరచబడుతుంటున్న పరిస్థితులు మనము ఆ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఇదినాన్ని దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఆయన అంటున్నారు, ఎబ్బేజుకి అయినా దేవుడిని నీకు కాదా, ఎబ్బేజుకి చేసినవన్నీ నీకు చేయలేనా? ఇదినాన్ని మనం కూడా నూతనంగా ఆలోచించాలి, నూతనంగా ప్రార్థన చేయాలి. ప్రభా ఇలా ఉంటే చాలుదానే అని అనక, ప్రభా ఎబ్బేజు కదా ఏం చేశాడు, సరిహద్దులు విశాలపరచబడాలని ప్రార్థన చేస్తాడు. నా సరిహద్దులు ఏమవ్వాలి, విశాలపరచబడాలి, పరిశుద్ధులు విశాలపరచబడాలి. ఏమని అనకూడదు, నిన్న ములిగిన వాళ్ళకి వద్దు, ఈ దేవుడి శక్తివంతుడు. అప్పుడు మునిగావు, అప్పుడు పరిస్థితి అట్లా ఉన్నాయి, అప్పుడు నీ దేవుడు ఏంటో నీకు తెలియదు, నీ దేవుడి శక్తి ఏంటో నీకు తెలియదు, నీ దేవుడు గురించి ఏంటి అన్నది నీకు తెలియదు కనుక అట్లా చేసావు. ఇప్పుడు ఆయన ఏంటో తెలిసింది నీకు. ఆయన ఏం చేయగలడంట, సరిహద్దులు విశాలపరచగలిగిన దేవుడు. అక్కడి నుంచి నువ్వేం చేయాలి, విశాలపరచాలంటే బయటికి రావాలి. నువ్వు గీసేసుకున్నావు కదా, ఎంతవరకు ఉంటే చాలనైనా, ఇలా ఉంటే చాలనైనా అనుకున్నావు కదా, అది దాటి బయటకు వస్తే దేవుడు ఆయన ఏంటన్నా చూపిస్తాడు, ఆయన ఏంటన్నా చూపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి మోషే ద్వారా ఏమైనా వాగ్దానం ఇచ్చాడు, నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలము నీకు కూడా నువ్వు ప్రార్థన చేయ, నువ్వు అదే భయభక్తులు కలిగి ఉండు, అలా నీతిగానే జీవించు, అలా చక్కటి ఆత్మీయత కలిగి దేవుడితో సహవాసం కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎబ్బేజు చేస్తున్న ప్రార్థనలు ఏం చేయాలంటే, అయ్యా నాకంటూ ఒక వంశం ఉంది కదా, ఎబ్బేజు ఒక వంశం, ఎబ్బేజు వంశం, ఎబ్బేజు మా తాత ఇట్లాగా అని అనుకోకూడదు. మా తాత జీవులు ఇలా మా అందరికి వచ్చేస్తున్నా అన్నట్టుగా నా బ్రతుకుండాలి. మా అమ్మ నాకేమని పేరు పెట్టింది, జ్ఞాపకం చేసుకోండి, ఏమని పేరు పెట్టింది, వేదన పుత్రుడు అని పెట్టింది. ఆ బతుకు వేదనతో ఉండకూడదు, నా వంశం ఎలా ఉండకూడదు, వేదనతో ఉండిపోకూడదు. అంటే ఆ పలానోడు పుట్టాడు, అయ్యా పలానోడు పిల్లలా బతుకలంతే అయ్యి అనేది లోక సామెత. ఎబ్బేజు ఏమంటున్నాడు, నా బతుకు అలా ఉండకూడదు. అంటే ఇక్కడతో గీసేసుకున్నారు, తక్కిన వాళ్ళు జీవితాలు ఎలా గీసేసుకుని ఇక్కడ ఇంకా మా వీళ్ళ బతుకులు ఎంతేనండి,
పలానా స్థలము, పలానా ఊరు, పలానా వాళ్ళు అని అనగానే మనకేమో అలవాటు అవుతుంది, అలా అలాంటి వాళ్ళ, ఇలాంటి వాళ్ళ, అలాగా అబ్బో అలా చాలా తెలిపోయింది, ఇలా ముందు నుంచి వాళ్ళ తాతల నుంచి వాళ్ళు అందరు తెంగరోలే, వీళ్ళందరూ అలాంటి బతికిన వాళ్ళే, వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థాయి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, అట్లాగా అన్నారు కదా. అంటే ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉన్నామనుకోండి, ఇప్పుడు ఏమని చేయాలి? ఆ సరిహద్దులు విశాలపరచు. అందుకే అంటున్నారు, కొంతమంది దేవునికి శక్తిని చూడగలుగుతున్నారు. ఎందుకంటే మనం కూడా అలాంటి చెడ్డ మాటలు ఏమి లేకుండా నా బతికేదో అలా అయిపోతాయి చాలులే అని అక్కడికే గీసేసావు. ఆయన ఇంకా ఎక్కిద్దాం అనుకున్నా, అడుగు పెట్టి ప్రతి స్థలం నీకు ఇస్తాను ఆయన వాగ్దానం నీకు ఇచ్చినా మనం అడుగు పెట్టడానికి ఏం చేయట్లేదు, కూర్చొని ఉన్నాం కదా. మరి కింద అయితే కూర్చోలేదు కదా, నయమి గారిలాగా కుర్చీలో కూర్చొని బాగానే ఉంది కదా, కంఫర్ట్గానే ఉంది కదా, బాగుంది చాలులే ప్రభా ఈ జీవితం చాలులే. మరి నీకు పక్కన ఉంటున్న వాళ్ళు ఇంకా మంచి కుర్చీలో కూర్చుంటున్నారే, ఇంకా మంచి సోఫా సెట్లో ఉంటున్నారే, మరి అది ఎవరి తాళ్ళు రాత్రి బట్ చెప్పండి అనండి. ఒక దేవుడు ఎట్లాగరా, దేవుడు నీకు ఎట్లా రాయలా, దేవుడు నీకు ఇచ్చేది ఏదైనా శ్రేష్టమైందే. నీకు మంచి హృదయంతో మంచి జీవితాన్ని నువ్వు కలుగుంటే, యథార్థంగా దేవుని అన్న భయభక్తులు కలిగి వాక్యానుసారమైన జీవితం నువ్వు కలుగుంటే ఈ సరిహద్దులు కూడా ఏమవుతాయి? విశాలపరచబడతాయి. కానీ మనమేమనుకుంటాం, అందరికీ కాదులేండి, మనకు కాదులేండి. ఆలో మనిషి, నువ్వు మనిషిగా, ఆలో ఆ దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఆ నిజ దేవుడికి ప్రార్థన చేస్తున్నావుగా, మరి నీ జీవితం ఎందుకు మార్చబడదు? ఆలోచించుకునే కదా. ఏం నేర్పించారు? మేఘం నడుస్తూ ఉంటే మీరు కూడా నడవాలి అబ్బాయి. ఇప్పుడు పొద్దున్న ఇప్పుడు కదా టైం అయింది, 12 అయింది, ఇప్పుడు మేఘం నడిచింది, కదులుతుంది. ఇప్పుడు మనం అందరం ఇశ్రాయేల్ ప్రజలకు అందరం ఏం చేయాలి? ఇప్పుడు టక్క పట్ట ఎన్ని పట్టుకొని నడుచుకుంటే వెళ్ళిపోవాలి. సాయంకాలం 4 గంటల వరకు 5 గంటల వరకు మేఘం వెళ్ళింది, ఆగింది అనుకుందాం. ఆగిన తర్వాత మనమైతే ఏం చేద్దాం? అమ్మ ఎంతసేపు నడిచేసాము, అమ్మ కుర్చీ ఏది, మంచం ఏది అన్నీ వేసేసుకొని పడుకుందాం అని అనుకుందాం, రెస్ట్ తీసుకుందాం అనుకోండి. ఈలోపు మళ్ళీ మేఘం కదులుతుంది. అప్పుడు ఏం చేయాలి? వెళ్ళాలి తప్ప నేను రాను అన్నాం అనుకో కుదరదు. దేవుడు అదే నేర్పించాడు, అదే చెప్తున్నాను. నీకంటూ ఒక కంఫర్ట్ జోన్ పెట్టేసుకొని, నీకంటూ బార్డర్ గీసేసుకొని చాలులే, ఎవరు పొద్దున్న చాలాసేపు మా నయ్యమ్మ గారు ఇద్దరు పొద్దున్న 11 గంటల నుంచి 1 గంట వరకు ప్రార్థనలు ఉన్నాం కనుక రాత్రికి 5 నిమిషాలు చేస్తే సరిపోద్దా అని మనం అనుకుంటున్నాం. కానీ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆ కంఫర్ట్ జోన్ తీసేశాడు. నువ్వు కంఫర్ట్గా నువ్వు రిలాక్స్ అవ్వడం అన్నది నేర్పించలేదు. పరిగెట్టు, ముందుకు నడు, వెళ్తేనే నీకు వస్తుంది అని నేర్పించాడు. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నువ్వు ప్రయాణం వెళ్తూ ఉంటే నాకు ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మోషేతో మాట్లాడి ఏమన్నారు? అయ్యా ఆ కర్రను అక్కడ పెట్టిన ఆయన కొట్టు సంథింగ్ ఏదో చెప్పారు, మనందరికీ తెలుసు కదా. అప్పుడు ఎర్ర సముద్రం ఏమైంది? 2 పాయలు అయిపోయింది, ముందుకు వెళ్ళిపోయారు చక్కగా. ఆ తర్వాత యోర్దాను నది వచ్చినప్పుడు మనం అక్కడ ఉంటే ఏం చేద్దాం? ప్రభా అప్పుడు కర్రట్టుకొనే కదా చేయమన్నాం, ఇది మళ్ళీ కర్రట్టుకొని వచ్చేసాము, దాన్ని చేసాయంటే అనలేదు. మరి యోర్దాను దగ్గర ఏం జరిగింది? యాజకులు వాళ్ళ కాళ్ళు తగిలితే అది ఏమైందంట? 2 పాయలు అయ్యింది. అప్పుడు కర్ర ఎక్కడ? యాజకుల యొక్క పాదము తగలగానే. ఇప్పుడు యాజకులు లోపలికి వెళ్తే పడిపోతామేమో, మునిగిపోతామేమో, చచ్చిపోతామేమో అని అనుకుంటే అద్భుతం జరిగేది కాదు. అర్థమవుతుందా? మీకు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నా. మీ ఆత్మీయ జీవితాల్లో కూడా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ వాక్యాన్ని విన్న నీవు తెలుసుకున్నప్పుడు ఆ వాక్యాన్ని తగినట్టుగా ఏం చేయాలి? మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఆ యొక్క సరిహద్దులు ఏం చేసుకోవాలి? దాటి ముందుకు వస్తూ ఉంటే నీ జీవితం కూడా ఆశీర్వదించబడతా ఉంటుంది. నీ జీవితం కూడా ఆశీర్వదించబడతా ఉంటుంది. చూడండి, కీర్తనకారుడు అంటా ఉంటారు, 119వ సంకీర్తన 32వ చరణము ముగిస్తున్నాను. 119వ సంకీర్తన 32వ చరణము. నా హృదయమును నీ విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదును. ఏంటంట? అయ్యా నా హృదయాన్ని నువ్వేం చెయ్యి? విశాలపరచు, అప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గాన నేనేమవుతాను? పరిగెడతాను. ఇప్పుడు ఇంకో హృదయం ఏమైపోయిందట? బోర్డర్ గీసేసుకొని చిన్నది ఎలా బతికితే చాలు నాయన అనే దానికి అయిపోయారు. ఇప్పుడు దేవుణ్ణి ఏమని అడుగుతున్నా ఇక్కడ భక్తులు? నా హృదయాన్ని ఏం చెయ్యి? విశాలపరచు. నేను ఇంకా నీ గురించి ఇంకా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏమవుతుందట? నీ ఆజ్ఞల మార్గంలో నేనేమవుతాను? పరిగెడతాను. నేను పరిగెట్టలేకపోతున్నాను. ఎక్కడ కూర్చున్నారు ఇప్పుడు? మీరు కుర్చీలో కూర్చున్నాం.
కదా. కుర్చీలో కూర్చున్నాం, ఏమంటున్నాం ఇప్పుడు? ప్రభా ఇలా ఉంటే చాలు అబ్బా. మరి వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా కాకుండా మధ్య రకంలో ఉన్నాం కదా. తిరగగలుగుతున్నాం, ప్రార్థన చేయగలుగుతున్నాం, మోకాలు వేయగలుగుతున్నాం, దీవెన పొందుకోగలుగుతున్నాం.